ఏం పేరు? బాబాయ్. ఏ ఊరు? జైనబ్. ఏమైంది? ప్రాబ్లం ఏమున్నది? నా ఇల్లు మొత్తం పడేటట్టు ఉన్నది. కూన ఇల్లు ఉన్నది, మొత్తం గారుతున్నది. అన్ని తలుపులు బిల్కులు మొత్తం ఖరాబ్ అయినాయి, మొత్తం గోడలు పడిపోయినాయి. నాకు ఏమంటే ఇల్లుకు ఇంకా ఇస్తలేరు. ఇల్లు కడతా అంటే కూడా ఇల్లు కావాలి నాకు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, భార్య, మన్మరాలు అందరూ ఒక్కరి దగ్గర ఉన్న బిడ్డ, అల్లుడు ఒక్క అన్నం ఉన్నది సార్. ఇక సరిపోతలేవు. చూస్తున్నారు కదా సార్, ఎట్లా వర్షంలో మొత్తం ఇక పారి కప్పుకొని ఉన్నాం మేము సార్. ఓడు చెప్పినా ఇంటలేదు సార్. ఏం చేద్దాం సార్? ఎప్పుడు మీరు దయా పెడతా ఇక మీకు నాకు ఇల్లు కావాలి. ఎట్లా చేసి కలెక్టర్ గారికి మయాన్ చేస్తున్నా, నా ఇల్లు చూడుండి, దయచేసి చెప్తున్నా కలెక్టర్ గారు, నా ఇల్లు చూడుండి, వచ్చి చూసినా కానీ నాకు ఇల్లు కావాలి కలెక్టర్. నాకు కుంట భూమి లేదు సార్, ఏం లేదు. ఆడోళ్ళు ఇప్పుడు పని తలుతలేవు, ఏమో ఆటో రొప్పుకుంటా బతుకు చేస్తున్నా సార్. మీ దయ ఇక నాకు, మీకు లావు కలెక్టర్ గారు, ఇక మీకు కాలు మొక్కుతున్నా, ఏమని నాకు ఇల్లు చేయండి. నా మన్మరాళ్ళు అన్ని కోడళ్ళు అన్నీ ఇక తాడపత్రి కప్పుకొని ఉంటున్నాం. మీరు వచ్చి చూడండి సార్, చూసి నాకు చెప్పండి సార్. ఇట్లా ఇల్లు గోడలు పడిపోతున్నాయి, ఇల్లు కూన మీదకి వెళ్ళి మొత్తం వచ్చేబడుతున్నాయి సార్. ఎట్లా చేయాలి సార్? మీ దండం పెడతా, నాకు ఒకటి ఇల్లు చేసి ఇస్తే నాకు సార్. ఇంత గుండు కైకిలు చేసి బతకాల, సేల్ లేదు, ఇంత గుంట లేదు, ఏం లేదు సార్. ఇక మీ దండం పెడతా సార్, ఎంత పని చేయండి. మీరు వచ్చి చూసి నాకు చెప్పండి. ఇక నాకు ఎట్లా ఇల్లు చేయాలి బతక. అందరికి పోయినా అడిగినా ఆ బాబా అంటారు ఇల్లు చేస్తలే, ఓళ్ళు చేస్తలేదు. ఇక మీకు దండం పెట్టి చెప్తున్నా సార్. ఇక ఎక్కడంటే అక్కడ వస్తే ఈ గంజులు